హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ దుర్గా. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో విషయానికి వస్తే మీకు యూనిఫామ్స్ కటింగ్ చేయడం అండ్ స్టిచ్ చేయడం అవేం చేయలే, కానీ చిన్న చిన్న షార్ట్లు అయితే పెట్టేసి వదిలేను కదండి. స్కూల్ పెట్టిన టైం కదండి, యూనిఫామ్లో బిజీగా ఉండేసి నేను లాంగ్ వీడియో చేయడానికి అవ్వక నాకు చేయలేదు. చిన్న చిన్న షార్ట్లు అయితే పెట్టి ఊరుకున్నాను అనమాట. ఈరోజైతే కటింగ్ చూపిస్తా. ఇదైతే జానకి స్కూల్ యూనిఫామ్ అనమాట. జానకి నర్సాపురం అండి, నర్సాపురం జానకి స్కూల్ యూనిఫామ్ అనమాట. అమ్మాయి డ్రెస్, పంజాబీ డ్రెస్. ఇంకా నడుము వచ్చేసి 26, లెంత్ వచ్చేసి 36, కాల్ లూజ్ వచ్చి 12.5. నేను రాసింది ఇది రివర్స్లో ఎందుకు కనపడిందో నాకు ఏమీ అర్థం కాలేదండి. లాంగ్ వీడియో తీయడం అయితే ఇదే ఫస్ట్ టైం కదా. చిన్న చిన్న షార్ట్స్ అయితే తీసాను, కానీ లాంగ్ వీడియో తీసైతే మీకు కటింగ్ వీడియోస్ పెట్టలేదు. అవి అక్షరాలు రివర్స్లో ఎందుకు వచ్చినాయో నాకైతే అర్థం కాలేదు. ఫ్రంట్ అండ్ నేనైతే కొత్త యూట్యూబర్ని. పాత యూట్యూబర్స్ ఎవరైనా నా వీడియో చూస్తే ప్లీజ్ నాకు ఎందుకు ఇలా జరిగిందో కామెంట్ చేయండి. అంటే ఫ్రంట్ తీసిన మూల లేకపోతే బ్యాక్ తీసిన మూల ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా నాకు ఏమీ అర్థం కాలేదు. నెక్స్ట్ వీడియోకి అయితే ఇవి కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను కొంచెం మోటివేట్గా ఫీల్ అవుతాను అన్నమాట. ఇంకా కటింగ్ విషయానికి వస్తే ఫ్యాంట్ కట్ చేసుకుంటున్నామండి మనం. ఫస్ట్ ఫ్యాంట్ పొడవు వచ్చేసి 36.5 ఉన్నది. 36.5లో నుంచి మనము 9 ఇంచులు తీసేయాలి. 9 ఇంచులు దేనికి తీసేయాలంటే సీట్ కట్ చేసుకుంటాం కదండి పైన. ఇప్పుడైతే మనం కిస్తా దాకా కట్ చేస్తున్నాము లెంత్. తర్వాత సీట్ కట్ చేసుకుందాము. 36.5లో నుంచి 9 పాయింట్లు తీసేస్తే 27.5 ఉంది. 27.5కి మనకి కింద ఫోల్డింగ్కి అట్లకి కావాలి కదండి. దానికోసం ఒక 2 cm యాడ్ చేసుకుని ఖర్చులకి మొత్తం అన్నిటికి కలిపి 3 cm యాడ్ చేసుకుని కటింగ్ చేసుకోవాలండి. 2.5 ఇంచెస్ యాడ్ చేసుకుందామండి మనము. 2 cm యాడ్ చేస్తే అక్కడ 30 అవుతుంది. ఇప్పుడు అక్కడ 30 అంగుళాలు పెట్టుకుని కట్ చేసుకోవాలి. కిస్తా ఎంత కిందకి కట్ చేస్తానంటే 7 ఇంచులండి. వీడియో అయితే ఫస్ట్ రన్ అయిపోయింది కదండి మనం మాట్లాడుకునే లోపు. 7 ఇంచులకి మార్కింగ్ చేసి కిస్తా కట్ చేశాను. ఇంకా కింద కాల్ లూజ్ పెట్టుకుని దానికి 2 ఇంచెస్ ఖర్చుకు కలిపి దాన్ని డ్రా చేసి కట్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే మనం సీట్ కట్ చేస్తున్నాము. 9 cm అని అనుకున్నాం కదండి. పైన మనకు ఫోల్డింగ్ కావాలి కాబట్టి ఇంకొక 2 cm యాడ్ చేసుకుని కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇది నడుము ఎంత ఉందో చూసుకుని, నడుము లెంత్ ఎంత ఉందో చూసుకుని 2 cm 12 అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. కుచ్చులకి 12 కట్ చేసుకుందాం మనం అయితేని. 2 పార్ట్లు ఎందుకు కట్ చేస్తాను అంటే 2 డ్రెస్సులు అండి. మీకు ఒకటి కట్ చేసేటప్పుడు అయితే చూపించా, రెండోది అయితే చూపించలేదు. ఇంకా అది వేసి డ్రా చేసి కట్ చేసా. ఇవైతే ప్యాంట్కి పాకెట్ పెట్టమని చెప్పారండి, అందుకనేసి పాకెట్ కోసం కట్ చేస్తున్నాను అనమాట. దాని లెంత్ వచ్చేసి 12 పొడవైతే, విత్ వచ్చేసి 6 అండి. అలా పెట్టుకుని 4 లేయర్స్ కట్ చేసేస్తాను అనమాట, అంటే 2 ప్యాంట్లకి. ఇంకా ఇవి వచ్చేసి డ్రెస్సులు అయితే కాలర్ డ్రెస్సులు అండి. 2 కాలర్లకు కావాలి, 2 ఎదర్ నెక్కలు వేయడానికి కావాలండి. మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే తెలుస్తుంది, కటింగ్లో అయితే ఏం పెద్ద తెలియట్లేదు. కానీ ఇంకా ఇప్పుడు కట్ చేసేది అయితే 1 ఇంచున్నర అలా కట్ చేస్తాను అనమాట. అవి ఏంటంటే 3 బొందులకండి, 3 కలిపి 2 బొందులు కుట్టడానికి. ఇంకా ఒక లేయర్ వచ్చేసి హ్యాండ్స్కి గోటు వేయాలి కదండి, దానికనమాట. హ్యాండ్స్ గోటు వేయడం కోసము 3 2 బొందులకి, 1 హ్యాండ్స్ గోటు వేయడం కోసం తీసానండి. ఇంకా ఎక్స్ట్రా ఉంది కదండి, దాన్ని వచ్చేసి డ్రెస్కి ఎదుర బటన్ పార్ట్కి వేయాలండి.
మీకు చూపిస్తాను. కటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం టాప్లు కట్ చేసిన తర్వాత యాడ్ చేసి ఎలా వేయాలి ఏంటన్నది చూపిస్తాను అనమాట. ప్రతిదీ చిన్న ముక్క కూడా పోవడానికి వీల్లేదు, దాంట్లో మొత్తం అంతా వాడేస్తాము. ఇప్పుడైతే మనం టాప్ కట్ చేసుకుందామండి. టాప్ లెంత్ వచ్చేసి 37 ఇంచులు ఉన్నది. 37 ఇంచులకి మనం ఖర్చుల కోసం కింద ఫోల్డింగ్ కోసం ఇంకొక 2 ఇంచెస్ యాడ్ చేసుకుని కట్ చేసుకోవాలండి. అది యాడ్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత అలా డబల్ లేయర్ తీసుకుని వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి అనమాట. ఎక్కువ క్లాత్ ఉంది కదా, దాన్ని డబుల్ ఫోల్డింగ్ మీద మేనేజ్ చేయలేక నేను ఏ పార్ట్ ఆ పార్ట్ కట్ చేసుకుని దాని మీద వేసి మళ్ళీ కట్ చేస్తాను అనమాట. ఇంకా దీనికి షోల్డర్ వచ్చేసి 14 ఉన్నదండి. 14ని సగం చేసుకుని వేసుకుంటే మనకి 7 వచ్చింది. 7 పెట్టి మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత నెక్కు వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 7 ఇంచెస్లో 3 ఇంచెస్ నెక్కకు పోతుంది. అదిగోండి 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇంకా మిగుతుంది. అయితే చంక డౌన్ వచ్చేసి 7 కానీ 6.5 కానీ అలా పెట్టుకోవాలి. డ్రెస్ ఉన్న సైజుని బట్టి పెట్టుకోవాలన్నమాట. మనమైతే దీనికి 7 పెడుతున్నాం చంక డౌను. ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టి కట్ చేసుకోవాలి. దీనికైతే ఫుల్ కాలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు కటింగ్ చేసే డ్రెస్కి ఫుల్ కాలర్ వస్తుంది. అలా డ్రా చేసుకుని మనం మార్కింగ్ పెట్టేసుకుని డ్రా చేసేసుకున్న తర్వాత అప్పుడు షోల్డర్ పైనుంచి కిందకి 21కి డ్రెస్ పెద్దదైతే 21కి మార్కింగ్ చేసుకోవాలి. లేదు డ్రెస్ చిన్నదైతే 20 అలా మార్కింగ్ చేసుకున్నా సరిపోతుందండి. లెంత్లోను అంటే చెస్ట్ లూజు, నడుము లూజు, హిప్ లూజు పెట్టుకుంటాం కదా, దానికి పైనుండి 21కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. దీనికి ఈ డ్రెస్కి అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి 16 ఉన్నది. ఇంకా నడుము లూజ్ వచ్చేసి 14 ఉంది. హిప్ లూజ్ కూడా 16 ఉన్నది. మనం ఇలా మార్కింగ్ దాన్ని సగం ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ 2 ఇంచెస్ కాడికి కొంచెం మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. అలా మార్కింగ్ పెట్టుకున్న దాన్ని అలా డ్రా చేసేసుకుని మనం స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి కింద కట్స్ దగ్గర. ఇంకా పైన షోల్డర్ వచ్చేసి మనం క్రాస్గా పెట్టుకోవాలండి. 1/2 cm. ఎక్కడి నుండి క్రాస్గా పెట్టుకోవాలి అంటే నెక్ దగ్గర నుంచి హ్యాండ్ అతికే కాడికి క్రాస్గా పెట్టుకోవాలి. హ్యాండ్ అతికే కాడ ఒక 1/2 cm అలా పెట్టుకోవాలి. 1/2 cm అండి, ఇంచ్ అంటలేదు నేను. cm కానీ 1/2 cm కానీ కొంచెం క్రాస్ పెట్టుకోవాలన్నమాట. క్రాస్ పెట్టి అలా క్రాస్ లైన్ గీసేసుకుని మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోవడమే. కట్ చేసుకునేటప్పుడు మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు ఏంది నెక్ కట్ చేసేటప్పుడు అస్సలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోయి 2 ఒకలా కట్ చేసుకున్నామంటే అది అంతా అటర్ ఫ్లాప్ అయిపోద్ది. జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఫుల్ కాలర్ నెక్ కటింగ్ చూపించాను కదా, ఇప్పుడైతే ఇదే నెక్స్ట్ అదే మెజర్మెంట్తో మన కాలర్ మారుతుంది, అంతే. నెక్ మారుతుంది, నెక్ ప్యాటర్న్. ఫుల్ కాలర్ కటింగ్ చేసి చూపించాను కదా, ఇప్పుడైతే హాఫ్ కాలర్ వస్తుంది. ఇది హాఫ్ కాలర్కి వచ్చేసి సేమ్ డ్రాయింగ్ వేసేసుకోవాలి. సేమ్ డ్రాయింగ్ వేసుకుని నెక్ దగ్గర మట్టుకి డ్రాయింగ్ చూపిస్తా. దానికైతే మనం షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఫ్రంట్ పార్ట్ 3.5 పెట్టుకున్నాం కదండి, అదే దీనికైతే బ్యాక్ పార్ట్ అయితే 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. అదే ఫ్రంట్ పార్ట్కి హాఫ్ నెక్ మోడల్కి వచ్చేసరికి 4 పెట్టుకోవాలి. 4.5 అయినా పెట్టుకోవచ్చు, 4 అయినా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడైతే 4 పెట్టుకుంటున్నాము. 4.5 పెట్టాము. ఇక్కడైతే కొంచెం కర్వ్ షేప్ వస్తుంది అన్నమాట.
మీకు నాకు ఆ మోడల్ ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. మీకు కటింగ్ చేసిన తర్వాత అయితే క్లారిటీగా అర్థమవుతుంది. అలా కట్ చేసుకున్న తర్వాత మనము దీనికి వచ్చేసి ఏం చేయాలంటే గోటు వేస్తాము. దానికైతే బటన్ పట్టి వస్తుంది. దీనికైతే ఈ మోడల్కి అయితే హుక్స్లు వస్తాయండి. 2 రకాలు అనమాట. ఒక డ్రెస్కి హుక్స్లు వచ్చేలాగా ప్లస్ ఇంకొక డ్రెస్కి ఏమో బటన్స్ వచ్చేలాగా కుట్టమని చెప్పారు. మనం తర్వాత అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇది హ్యాండ్స్ వచ్చేసి పొడవు వచ్చేసి 13 ఇంచులు ఉందండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12.5 ఉంది. 13 ఇంచులకి మనం మార్కింగ్ చేసుకుందాము. ఫస్ట్ దానికి 3.5 డౌన్కి 3.5కి మార్కింగ్ చేసుకుందాం. 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుని 6 నెంబర్ స్కేల్ సహాయంతో నేను డ్రాయింగ్ చేస్తాను. కానీ డ్రాయింగ్ చేసినట్టయితే కట్ చేయాలండి. అంటే 1 ఇంచ్ నిలబెట్టుకుని దాన్ని డ్రా చేసుకోవాలి కదా, జాగ్రత్తగా చేసుకోవాలి. లేదా అలవాటైన వాళ్ళకైతే పర్వాలేదు. వీడియో అయితే మిస్ అయిపోయిందండి. అది కట్ అయిపోయి కటింగ్ చేసింది అయ్యని ఇలా. ఇంకా లాస్ట్లో గోల్డ్ కట్ చేశాను కదా, అవి అయితే హ్యాండ్స్కి అలా వెయ్యాలి. ఇదైతే నెక్కి ఇలా వస్తుంది. బటన్ నెక్ అని చెప్పాను కదండి, దాన్ని అక్కడ నుండి 9 ఇంచెస్కి డౌన్ పెట్టుకుని దాని బటన్ నెక్ రావాలన్నమాట. మీకు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తే తెలుస్తుంది, కటింగ్ వీడియో కదండి. ఇంకా డ్రెస్